ఆ ఒక్క 2 ఇయర్స్ ఆ హ్మ్. 2022, 2023 ఏంటంటే, నాకు తెలిసి నా ఎంటైర్ సినిమా కెరియర్‌లో ఇంక హ్మ్. రాబోయే రోజులు ఆ 2 ఇయర్స్ నాకు లెర్నింగ్ థింగ్స్. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు. హ్మ్. మేబీ అది లేకపోయినుంటే నాకు తెలిసేది కదా! ఆ 2 ఇయర్స్ ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను సార్. హ్మ్. ఒక మనిషికి సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ చాలా ఇంపార్టెంట్ సార్. అవును. నేను బిలీవ్ చేస్తాను. ఫెయిల్యూర్ 100%. అప్పుడే అన్నీ మనకు కనిపిస్తాయి. కంటికి ఎదురు క్లియర్‌గా కనిపిస్తాయి. మన తప్పులు కనిపిస్తాయి. మనుషులేంటో తెలుస్తారు. ఎలా ఉంటే బావుంటదో తెలుస్తది. హ్మ్. ఆ 2 ఇయర్స్ నాకు లెర్నింగ్ సార్. ఓకే. చాలా నేర్చుకున్నాను ఆ లెర్నింగ్. హ్మ్. అది నాకు ఇంక నా ఎంటైర్ కెరియర్‌కి నాకు ఉపయోగపడతది సార్. ఆ టైంలో మీకు బాగా భరోసా ఇచ్చిన వ్యక్తులెవరున్నారు? నా టీమ్ సార్. హ్మ్. మా వాళ్ళెప్పుడు హ్మ్. నాతో పాటు అందరూ ఇప్పుడు మా మేకప్ చీఫ్ ఉండే మేకప్ మ్యాన్ రామకృష్ణ గారి దగ్గర నుంచి మా మా మాతో పాటు ఇంకా అసిస్టెంట్స్ అనాలో తమ్ముళ్ళనో తెలీదు వీళ్ళందరూ హ్మ్. మన్ని, ప్రదీప్ ఇంకా అందరూ చావన్ బ్రో ఉన్నాడు నాకు. చావన్ హ్మ్. బ్రో గాని ఈళ్ళు అండ్ ఎంటైర్ మా టీమ్ మొత్తం ఒక 15 మంది ఉన్నారు సార్. హ్మ్. ఏ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అలాగే ఉన్నారు. హ్మ్. నాకు హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా హ్మ్. యాస్ ఎ పర్సన్‌గా నన్ను నమ్మి హ్మ్. మేమందరం ట్రావెల్ అవుతున్నాం. హ్మ్. అది వెరీ హ్యాపీ థింగ్ సార్. నాకు ఏ రోజు ఆ లోటు లేదు. హ్మ్. పనంతా చూసుకోనో, లేపోతే ఆఫీస్‌లో సాయంత్రం సరదాగా అలా 10 నిమిషాలు కూర్చుంటే, హ్మ్. ఏంటి ఇప్పుడు నేను లోలో ఉన్నానా అన్న ఫీలింగ్ ఎప్పుడు లేదు సార్. హ్మ్. పని జే సక్సెస్ వచ్చినప్పుడు కూడా లేదు. హ్మ్. ఏ రోజు పెద్ద హిట్ పడినప్పుడు కూడా ఇప్పుడేమి హిట్ కొట్టేసామా అన్న వైబు లేదు. ఫ్లాప్ పడినప్పుడు ఫ్లాప్ అన్నది ఏమీ లేదు. కాన్స్టెంట్‌గా నేను నమ్మేది ఎప్పుడేందంటే పని చేసుకుంటూ ఎళ్ళాలి. హ్మ్. నువ్వు డే అండ్ నైట్ నీ చేతిలో పనుందా? నువ్వు నీకు నెలంతా పని చేసుకునేంత పనుందా? యూ ఆర్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్ అని నా ఫీలింగ్ సార్. ఓకే. ఎందుకంటే పర్టిక్యులర్‌లీ ఇలాంటి ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్ అనేది నీ చేతిలో లేదు. హ్మ్. నువ్వెంత కష్టపడ్డా, నువ్వు ఎంత ఎనర్జీస్ పెట్టా, నువ్వు ఎంత బెస్ట్ ఇచ్చినా, హ్మ్. అది సినిమా హిట్ అయిపోద్దంటే కాదని నేను అవుతదని నేను నమ్మను సార్. హ్మ్. నీ పని నువ్వు హానెస్ట్‌గా చేసావా? నీకు చేయడానికి పనుందా? హ్మ్. నేనది నమ్ముతాను సార్. అందుకే ఎప్పుడూ కాన్స్టెంట్‌గా పని చేసుకుంటూ ఎళ్తున్నాను. ఆ సిట్యుయేషన్‌లో నా టీమ్ నాకు చాలా నిలబడ్డారు సార్. ఓకే. రీసెంట్ మూవీస్ చూస్తున్నాము. చిన్న సినిమాలని లేవు, పెద్ద సినిమాలు లేవు. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా గాని బాగా అవును సార్. ఆడుతుంది.